హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకొక క్వశ్చన్ని ఎవాల్యుయేట్ చేద్దాము. 1 పవర్ ఆఫ్ 4, 1 పవర్ ఆఫ్ 5, 1 పవర్ ఆఫ్ -1 పవర్ ఆఫ్ 2, -1 పవర్ ఆఫ్ 3, -1 పవర్ ఆఫ్ 4, -1 పవర్ ఆఫ్ 5, 1 పవర్ ఆఫ్ 7. How to solve this question means 1 to the power of 4 is equal to 1 into 1 into 1 into 1. అంటే ఈవెన్ పవర్ ఉన్నప్పుడు 1 to the power of 4 అంటే 4 టైమ్స్ రాయాలి 1ని. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 into 1 into 1 into 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ 1 to the power of 5, దట్ మీన్స్ 1 into 1 into 1 into 1 into 1. 1తోన ఏ నెంబర్ 1తోన 1ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ -1 పవర్ ఆఫ్ 2, -1 పవర్ ఆఫ్ 2 అంటే ఈవెన్ నెంబర్ ఉంది ఇక్కడ. ఎన్నిసార్లు రాసుకోవాలి -1ని? 2 టైమ్స్. దట్ మీన్ -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1. ఓకేనా, -1 పవర్ ఆఫ్ 3, -1ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూద్దాము. -1 ఇంటూ -1 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకేనా, 1 ఇంటూ 1 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ -1 పవర్ ఆఫ్ 4, దట్ మీన్స్ -1ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో +1. -1 whole power of 5, that is equal to -1 into -1 into -1 into -1 into -1. 5 టైమ్స్ని -1తోన మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూస్తే ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 ఇంటూ 1 1 ఇంటూ 1 1 ఇంటూ 1 1 ఇంటూ 1 1. ఓకేనా, 1ని ఎన్నిసార్లు 1 చేత మల్టిప్లై చేసినా రిమైనింగ్ 1 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 1 to the power of 7. హియర్ వీ హ్యావ్ టు 7, సో బట్ దట్ ఈస్ 1ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1 వస్తుంది. సో 1 into 1 into 1 into 1 into 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1. వాట్ వీ హ్యావ్ టు సే దట్ ద పవర్ ఈజ్ even number, the answer will be positive. If power is odd number, ఆన్సర్ విల్ బి నెగటివ్. చూడండి ఒకసారి, -1 పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ -1. హౌ మచ్? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 ఇంటూ 1 1. -1 పవర్ ఆఫ్ 3 ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ -1 ఇంటూ -1, that is equal to minus into minus plus, plus into minus minus. ఓకేనా, -1. సో హియర్ వీ హ్యావ్ టు ఈవెన్ నెంబర్, హియర్ వీ హ్యావ్ టు ఆడ్ నెంబర్. సో ఈవెన్ నెంబర్, పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది. హియర్ పాజిటివ్ నెంబర్. పవర్ ఈజ్ ఆడ్ నెంబర్ ఉంటే నెగటివ్ నెంబర్ వస్తుంది. హియర్ దిస్ ఈజ్ నెగటివ్ నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.